హలో అండి. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని దోశ బ్యాటర్ చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు, మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్తో తీసుకోవచ్చు. ఒక గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కరెక్ట్ కొలత. ఇలా కనుక వేసుకుంటే దోశలు చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి సరిపడిన వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసి ఒక 8 గంటలు నాననివ్వాలి. నానిన తర్వాత వీటిని ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కడిగిన వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రైసు, 1 కప్పు రైస్ పట్టిద్ది. ఇలా వేసుకోవడం వల్ల మనం దోశలు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఫర్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. అప్పటికప్పుడు వేసుకున్నా చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రైస్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మెత్తగా గ్రైండ్ అవుతుంది పిండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకున్నారంటే ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేను దోశ అప్పటికప్పుడు వేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు వేసి చూపిస్తాను ఈ బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి. చూసారా ఇలా మెత్తగా
మెత్తగా గ్రైండ్ అయిపోయింది. అన్నం వేయడం వల్ల చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది పిండి. నేను ఇలాంటి డబ్బాలో పెట్టుకుంటాను. ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బాటిల్స్ పెట్టుకునే దగ్గర ఈజీగా పెట్టేసుకోవచ్చు. లాస్ట్ వాయి వేస్తున్నాను. ఇది అయిపోతే దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో మిగిలిన అన్నం మొత్తం వేసేసుకుంటున్నాం. మనం ఎంత మినపప్పు తీసుకున్నా, ఎన్ని రైస్ తీసుకున్నా, రైస్ మాత్రం ఉడికించిన రైస్ మాత్రం 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రైస్ తీసుకొని అవసరం లేదు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు దోశలు వేసుకుంటే ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులోంచి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి కొంచెం బ్యాటర్ తీసుకుందాం. బ్యాటర్ తీసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకోవాలి, మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను చూసాను, కొంచెం పట్టించి యాడ్ చేశాను అన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. కొంచెం థిక్గా ఉంది, కొంచెం పలుచగా ఉండాలి దోశ బ్యాటర్. అప్పుడే అట్లు బాగా వస్తాయి. ఇలా అంటే అలా కనిపించాలి మనకి పలుచగా. ఇలా పైనుంచి కింద నుంచి పైకంటే అలా సన్నగా రావాలి. అప్పుడే దోశలు మనకి బాగా వస్తాయి.
ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోశ పానం పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. అప్పుడే దోశలు బాగా మెత్తగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత దోశ వేస్తే చాలా బాగా వస్తుంది తీసేటప్పుడు. నేను పిండిని ఫర్మెంట్ ఏం చేయలేదు, అప్పటికప్పుడు వేస్తున్నాను. దోశ బాగా కాలిన తర్వాత మనం తీయడానికి వీలుగా ఉందో లేదో, తిరగవేయడానికి వీలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే, ఇలా తిరిగేసేసుకోవాలి. ఈ దోశలో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పెనం మీద వేగుతుంటేనే మనం నెయ్యి వేసి కాలుతున్నట్టు మంచి స్మెల్ వస్తుంది. కానీ మనం నెయ్యి వేయము, ఆయిల్తోనే కాలుతుంది. అలాంటి స్మెల్ వస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దోశ బ్యాటర్ని? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు. దోశ కూడా చాలా బాగా వస్తుంది తీసేటప్పుడు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఇవి మనం క్యారేజీలో పెట్టుకున్న చాలా మెత్తగా ఉంటాయి, గట్టిగా అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్కి కూడా పెట్టుకోవచ్చు ఇలా చేసుకుని. దీనిలోకి నేను టమాటా, కొత్తిమీర, పుదీనా కలిపి చట్నీ చేశాను, అది వేసుకుంటున్నాను. బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఇలా చట్నీని? వాళ్ళు ట్రై చేయకపోతే ట్రై చేయండి. టమాటా, పుదీనా, కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో కూడా రెసిపీ నేను పోస్ట్ చేస్తాను.
చూసారా, ఇలా తుంచగానే అలా మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా. చట్నీ నంచుకొని తినేది చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.